నమస్కారం. నా పేరు బొంగా సంజయ్ మాదిగా, ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ప్రతి పార్టీ ఎలక్షన్ టయానికి ఓట్లు వేసుకుంటే యంత్రాలుగా మాదిగలు ఓట్లను చూస్తున్నారు తప్ప మాదిగలను రాజకీయంగా ఎదిగించడానికి ఎవరు కూడా ఏ పార్టీ కూడా కృషి చేయడం లేదు. కాబట్టి అదే ఎజెండాగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి ఈ జిల్లాలో మరి పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చినటువంటి హామీని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి మాదిగలకు ఇచ్చినటువంటి హామీని మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మరి జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి ప్రయత్నంలో భాగంగా మాదిగలకు ఒక ఎమ్మెల్యే సీటు లేదంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ సీటు కానీ ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ద్వారాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రెల్లి సామాజిక వర్గం కూడా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న 3 కాన్స్టిట్యున్సీలో ఒక మాలకి, ఒక మాదికి, ఒక రెల్లికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 4 పార్లమెంట్ స్థానాలు, 25 ఏమో ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అయితే మాదిగలకు న్యాయం చేసి 15 సీట్లు మాదిగలకు ఇస్తే ఆ పార్టీకి మేము కట్టుబడి ఆ పార్టీని గెలిపించడానికి మాదిగలందరూ ఆంధ్రప్రదేశ్లో మాదిగలందరూ కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంపీ 2 సీట్లు కూడా 4 సీట్లలో ఒక 2 సీట్లను మాదిగలకు కేటాయించాలని ఒక ప్రధాన డిమాండ్ తోటి రావులపాలెంలో ఈ నెల 7వ తారీఖున రావులపాడు హైవేను ఆనుకున్నటువంటి ఎస్టేట్ లో మాదిగల రాజకీయ చైతన్య సభను ప్రారంభించడం జరుగుతుంది. ఈ సభకు మాదిగ ఉపకులాలందరూ వచ్చి మాదిగల యొక్క సత్తా చాటవలసినటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి ప్రతి ఒక్క పల్లె నుంచి మాదిగలు వేలాదిగా తరలి వచ్చి సభని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ప్రజలు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పు కోసం వేచి చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు సముచిత స్థానం కల్పించవలసిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ పార్టీ అయితే మాదిగలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించి మాదిగలను రాజకీయంగా అభివృద్ధి పరుస్తుందో ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా పనిచేస్తారని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఏ పార్టీ అయితే మాదిగలు విస్మరిస్తుందో ఆ పార్టీ పతనానికి మాదిగలు 100% పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీని పతనం చేస్తాం, ఆ పార్టీ నగ్గకుండా చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.